దేశ ప్రజలకు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తయారు చేసినప్పుడు ముస్లింల ఓట్ల ద్వారా గెలిచిన ఈ చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కానీ ముస్లింల మనోభావాలు అదేవిధంగా ప్రజాతంత్రవాదుల మనోభావాలను గౌరవిస్తూ ఆ చట్టాలని వ్యతిరేకించాలి. ఆ చట్టాలని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మీరు ఛాలెంజ్ చేసి ఉండాల్సింది. నేననేది ఏంటంటే ఇవాళ చట్టం అయిన తర్వాత ఎందుకు, చట్టం కాకముందే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉండాల్సింది. ఇదే దుర్మార్గం మమ్మల్ని ఏదో అణిచేసే కార్యక్రమం నడుస్తుంది ఈ దేశంలో. సుప్రీంకోర్టు మీరు మీ ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందరకు వెళ్ళి ఉండాల్సింది. మీరు ఇవాళ ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని తయారు చేయకుండా యూ హ్యావ్ అప్రహెన్షన్స్ అండి. చెప్పండి, మాకు అనుమానాలు ఉన్నాయి, వీళ్ళు మమ్మల్ని మా హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని మీరు ముందరే వెళ్ళిపోయి ఉండాల్సింది కదా. ఇవాళ వెళ్ళటంలో మీ ఆంతర్యం ఏంటి? ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి వాళ్ళ ఈమెయిల్ ఐడీలు మొత్తం పోస్టులు చేసి మీ యొక్క అభిప్రాయం తెలపండి అని చెప్పేసి మా గోల్ టోబీ జోకర్ దేశద్రోహి మొత్తం మా తెలంగాణ మొత్తం అంటించాడు. మీ యొక్క అభిప్రాయాన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీ తెలపమని చెప్పి. బషీర్ చెప్పండి. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అభిప్రాయాలను తెలిపితే ఆ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఈ చట్టం వద్దు అన్నా సరే. ఇంకొక ప్రశ్న. సరే, 2013లో 4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ భూములు 2025కి లేదా 2024కి 9.5 లక్షల ఎకరాలు ఎలా పెరిగాయి? మధ్యలో ఏ ఆక్రమణదారులు వచ్చి వక్ఫ్ దానాలు చేసి వెళ్ళారు? చరిత్రలోకి వెళ్ళిపోయారు కదా. 2013లో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి ఏంటి అనేది ఒక ప్రాపర్ గా ఒక శశాస్త్రీయ పద్ధతిలో ఒక ఇది జరిగింది కాబట్టి, సర్వే జరిగింది కాబట్టి ఎక్కడెక్కడో హిడెన్ గా ఉన్నటువంటివి తర్వాత ఈ దేశ ద్రోహులు హిడెన్ గా ఎట్లా ఉంటుంది? హిడెన్ గా దేశ ద్రోహులు కాదు, ఆక్రమణదారులు. ఉన్నటువంటి ఈ మొత్తం ఎక్కడెక్కడో ఉన్నటువంటి మొత్తం వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా తయారు చేసిన చట్టం ప్రకారం 6 నెలలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? బషీర్ గారు, నాకు చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి? బాబర్ ఎవరు? బాబర్ నుంచి 8 మంది ఉన్నారు మనకి ఆక్రమణదారులు. వాళ్ళు వచ్చి మన భూమి దోచుకొని మనకు దానం చేయటం ఏంటి వక్ఫ్ పేరుతోటి? ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? వాళ్ళ మీ ఇల్లు ఉందండి, మీరు గుంటూరులో ఉంటారు, మీ ఇల్లు నేను కబ్జా పెట్టుకొని నేను ఎవరికో దానం చేస్తే దాన్ని కబ్జా అంటారా, దానం అంటారా? ఇప్పుడు బాబర్ తర్వాత వచ్చిన రాజులు ఆక్రమణదారులు. రాజులు అనకండి, ఆక్రమణదారులు. రాజులు అంటే ఎవరు? రాజులే చక్రవర్తులు ఎవరు లేరు, ఆక్రమణదారులే. ఆక్రమణదారులే. ఈ రోజు ఉన్న ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారనేది ఈ ఆర్యుల సిద్ధాంతాలు ఎందుకు లేండి కానీ అజయ్ గారు ఏదో చెప్పబోతున్నారు. అజయ్ గారు ఏదో యూరేషియా నుంచి వచ్చిన వ్యక్తులు అని చెప్పారు. ఈ దేశానికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల నుంచి ఇక్కడ పరిస్థితి. సరే, నిజాముల్ని ఎక్కడి నుంచి వచ్చారండి? రష్యా పక్కన ఉన్న సమర్కిస్తాన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని? ఔరంగజేబ్ తీసుకొచ్చాడు. సమర్కిస్తాన్ ఎవరిదండి? సమర్కిస్తాన్ ఏం ఆర్యులు కాదే. భారతదేశాన్ని ఈ భారతదేశం అనే భావాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళే మొఘల్స్ అన్న సంగతిని మీరు మర్చిపోతున్నారు. మీకన్నా ముందు నుంచి ఉంది.